నమస్తే. ఈరోజు ఫిబ్రవరి 28 సందర్భంగా సైన్స్ డే సందర్భంగా మా 4th క్లాస్ విద్యార్థి పట్నాన హర్షవర్ధన్ రాకెట్ అనే ప్రయోగాన్ని చేయడం జరిగింది. అంటే రాకెట్ని అతను థర్మోకోల్ షూట్తో చేయడం జరిగింది. కాకపోతే మా విద్యార్థులందరూ 4th క్లాస్ విద్యార్థులందరూ కూడాను సార్ రాకెట్ ఏ విధంగా పనిచేస్తుంది అని అడగడం జరిగింది. దానికి రాకెట్ ఏ విధంగా పనిచేస్తుంది అన్నది ఈరోజు చెప్పుకుందాం. హర్షవర్ధన్ ప్లీజ్ సిద్ధం. పిల్లలు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? What is this project? Rocket. How works rocket? How this works rocket? Yes. రాకెట్ అనేది న్యూటన్ 3వ గమన నియమము, న్యూటన్స్ 3rd లా ఆఫ్ మోషన్. రాకెట్ అనేది న్యూటన్ 3వ గమన నియమం ప్రకారము పనిచేస్తుంది. అసలు న్యూటన్ 3వ గమన నియమం అంటే ఏమిటి? రాకెట్ లో చూడండి, మనం చూసాం ప్రాజెక్ట్ లో ఇక్కడ ఒక పార్ట్ ఉంది, ఇలా చూడండి ఇక్కడ ఒక ఛాంబర్ ఉంది, ఇది సెంటర్, ఈ సెంటర్. నెక్స్ట్ ఈ కింద ఒక పార్ట్ ఉంది, ఈ కింద చూడండి, ఈ కింద ఏంటిది? అగ్ని, ఫైర్. అగ్గి వస్తున్నట్లుగా రాకెట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి బోర్డు పై చూడండి, రాకెట్ లో పైన ఏముంటుంది, అసలు రాకెట్ లో ఎన్ని భాగాలు ఉంటాయి అన్నది మనం తెలుసుకుందాం. రాకెట్ ఎక్కడికి ప్రయాణం చేస్తుంది చెప్పండి పిల్లలు? ఎక్కడికి? లోకి, అంతరిక్షంలోకి రాకెట్ రైలున దూసుకుపోతుంది. అసలు రాకెట్ ఎలా పనిచేస్తుంది, రాకెట్ పనిచేయాలంటే ఎంత వేగం ఉండాలి అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం. మనకి ఇప్పుడు నేను ఎగిరాను, గాల్లోకి వెళ్ళిపోయినా కింద పడిపోయానా? అంటే మనం ఎవరైనా పైకి ఎగిరితే ఎక్కడికి పడతాం? ఎందుకు కింద పడాలి, పైకి వెళ్ళొచ్చు కదా అని ఆలోచించారు. ఏంటన్నా? గ్రావిటీ. దేనికి గ్రావిటీ ఉంటుంది? వెరీ గుడ్. భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది. మన భూమి అనేది ఒక పెద్ద సహజ అయస్కాంత క్షేత్రం అన్నమాట. అందుకే ఎవరిది టిక్కు టక్కు చేయవద్దు. ఏ వస్తువు పైకి విసిరినా సరే ఆ వస్తువుకి ఎక్కడ పడుతుంది? తిరిగి భూమిపైనే పడిపోతుంది. అంటే ఏ వస్తువునైనా భూమి ఆకర్షిస్తుంది. మరి రాకెట్ పైకి వెళ్ళాలి, రాకెట్ పైకి వెళ్ళాలంటే ఏంటి? భూమి ఆకర్షణ శక్తి కంటే దాటి వెళ్ళిపోవాలి. నిన్న మనము వాటర్ డిస్పెన్సరీ ప్రాజెక్టు సుశాంత్ చేశాడు, చూసాం కదా. ఆ వాటర్కి ఆ కప్పు క్లోజ్ చేస్తే వాటర్ ఆగిపోతుంది, కప్పు తీయగానే వాటర్ పడుతుందని సుశాంత్ ఇందాక చూపించాడు కదా మనకి ప్రాజెక్ట్లో. ఆ ప్రాజెక్ట్ అంటే అర్థం ఏంటి? రాకెట్ పైకి వెళ్ళేటప్పుడు భూమి ఆకర్షణ శక్తి ఒక్కటి మాత్రమే కాదు, గాలి కూడాను ఆకర్షణ ప్రెజర్ కలుగు చేస్తుంది. గాలి ఒత్తిడిని కూడాను దాటుకుంటూ పైకి వెళ్ళాలి. మనందరం టీవీలో చూస్తూ ఉంటాము, మీరంతా కూడా చూస్తూ ఉంటారు. కొన్నిసార్లు రాకెట్ ప్రయోగం వాయిదా పడింది, ఉపగ్రహ ప్రయోగాలని వాయిదా వేశారు. కారణం డ్యూ టు ద వాతావరణం. ఏంటి? నేచర్. వాతావరణ ప్రభావము సరిగా లేదు. ఈరోజు వాతావరణం చాలా మబ్బులతో నిండి ఉంది, అందువలన రాకెట్ ప్రయోగము వాయిదా పడిందని మనం టీవీలో న్యూస్ చూస్తుంటాం. కారణం ఏంటి అంటే వాతావరణం పరిస్థితిని, గాలిని కూడా చీల్చుకుంటూ రాకెట్ పైకి వెళ్ళాలి. మనం రాకెట్ని డిజైన్ చేసేటప్పుడే సైంటిస్టులు భూమి యొక్క ఆకర్షణ శక్తిని దాటేటట్లు చూడాలి, అలాగే వాతావరణాన్ని కూడా చీల్చుకుంటూ పైకి వెళ్ళాలి. కాబట్టి ఈ రెండింటిని దాటుకుంటూ వెళ్ళాలంటే రాకెట్ పర్ సెకండ్, ఒక సెకండ్కి 11.2 కిలోమీటర్ పర్ హవర్ అంటారనమాట. అంటే సెకండ్కి 11.2 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవాలి రాకెట్. అంటే మనం కళ్ళు మూసి తెరిచేటప్పుడు మన ఊరు నుండి టెక్కలు దాటిపోవాలి, ఇలా కళ్ళు మూసేటప్పుడు రాకెట్ అంత దూరం వెళ్ళిపోవాలి. అంత వేగంతో వెళ్ళేటప్పుడే
భూమి ఆకర్షణ శక్తిని దాటుకుంటూ రాకెట్ అనేది పైకి వెళ్తుంది. అసలు రాకెట్లో ఏమేమి ఉంటాయి చూద్దాం. మనం పైన చూడండి, ఒక పేలోడ్ సిస్టమ్ అంటారు. పైన ఏముంది? ఎప్పుడైనా మన శాస్త్రవేత్తలు ఎవరైనా అంతరిక్షంలోకి వెళ్ళాలి అనుకుంటే ఈ పై భాగం సూదిగా ఉంది కదా, ఆ సూది భాగంలో ఒక ఆర్బిట్ ని నిర్మిస్తారు. అందులో సైంటిస్టులు ఎవరైనా సరే ఉంటారన్నమాట. అందులో ఉండి పైకి వెళ్తారు. దాన్ని పేలోడ్ సిస్టమ్ అని అంటారు. ఆ తర్వాత రెండో పాయింట్ చూడండి, రెండో ఛాంబర్ ఉంది కదా, ఆ ఛాంబర్ ని కంప్యూటర్ సిస్టమ్ అంటే అందులో కంప్యూటర్ సిస్టమ్ అంతా కూడాను ఉంటుంది. రాకెట్ ఎలా పనిచేస్తుంది, ఎక్కడి వరకు వెళ్ళింది, మనం కింద నుండి చూడాలి. గైడెడ్ సిస్టమ్ అన్నమాట. రాకెట్ గైడెడ్ సిస్టమ్ అంటారు దాన్ని. ఈ గైడెడ్ సిస్టమ్ ద్వారా రాకెట్ ఎంత దూరం ప్రయాణం చేసింది, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అనేది భూమి నుండే శాస్త్రవేత్తలు దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఆ తరువాత భాగం మీరు చూసినట్లయితే ఇంధనం, ఫ్యూయల్ ట్యాంక్స్, 2 ఫ్యూయల్ ట్యాంక్స్ ఉంటాయన్నమాట. రాకెట్ ని చూసినట్లయితే మీరు చూడండి, మీదంతా ఇది ఘన ఇంధనం. ఇక్కడ ఏముంటుంది? ఘన ఇంధనం, సాలిడ్ ఫ్యూయల్. ఇది ద్రవ ఇంధనం అన్నమాట. ఇంధనం ట్యాంక్స్ అంటే లిక్విడ్ ఆక్సిజన్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటాయి. ఈ రెండింటిని కలుపుతూ ఒక నాజిల్ సైడ్ నుండి పెట్టవచ్చు. ఈ ఫస్ట్ ఈ లిక్విడ్ సిస్టమ్ అన్నమాట మండుతుంది. ద్రవ ఇంధనం మండటం వల్ల, ఆక్సిజన్ తో కలిసి మండటం వల్ల వేగంగా కిందకి ఈ నాజిల్ ద్వారా అగ్గి బయటికి వస్తుంది, ఫైర్. అప్పుడు ఎప్పుడైతే అగ్గి బయటికి వస్తుందో రాకెట్ అనేది పైకి ప్రయాణం చేస్తుంది. ఈ విధంగా రాకెట్ అనేది పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఉండే నియమం ఏమిటి? మనందరికీ తెలుసు, న్యూటన్ ఒక చెట్టు కింద కూర్చున్నాడు, ఆ పండు పడింది, యాపిల్, అది కిందే ఎందుకు పడింది అని ఆలోచించాడు. దానినే న్యూటన్ అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది, అందువల్లే ఏ వస్తువైనా కింద పడుతుంది అని న్యూటన్ మొదటగా కనుగొనడం జరిగింది. ఆ న్యూటన్ గమన నియమాల్లో 3వ నియమం. ఏ నియమము? న్యూటన్ 3వ గమన నియమము, న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అంటారు. అసలు న్యూటన్ 3వ గమన నియమం ఏంటి? ప్రతి చర్య ఉంటుంది. ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఎ రియాక్షన్ మస్ట్. అంటే ప్రతి చర్యకు కూడాను ప్రతిచర్య అనేది ఉంటుంది. అర్థమైందా మీకు? చర్య అంటే ఏంటి, ప్రతిచర్య అంటే ఏంటి? చర్య అంటే అర్థమైపోయిందా? మీకు మరొకసారి సులభంగా అర్థం అవడానికి చెప్తాను. ఎప్పుడైనా నేను చూడండి, ఇదేంటిది? ఇప్పుడు సార్ ఏం చేశాడు? కొట్టానా లేదా? అంటే తన చెయ్యితో నేను బోర్డుకి కొట్టాను. మీకేం వినిపించింది? సౌండ్. అంటే నేను కొట్టడము అనేది చర్య. అర్థమైందా? ఇది కొట్టడం చర్య వల్ల మీకు ప్రతిచర్యగా ఏం వినిపించింది? సౌండ్, శబ్దం వినిపించింది. మీకు శబ్దం వినిపించింది, నాకు నొప్పి కలిగింది. అవునా? అంటే నేనైతే కొట్టాను, మీరు కూడా ఒక్కొక్కసారి దెబ్బలాడేటప్పుడు వీటి మీద కొట్టేటప్పుడు మీ చెయ్యికి నొప్పి వేస్తారు చూడండి, అది ప్రతిచర్య. అంటే మనం కొట్టడం వల్ల దానికి ఎంత నొప్పి తగులుతుందో మనకు కూడా అంతే దెబ్బ తగులుతుంది. ఇంకా మీకు సులభంగా అర్థం అవడానికి, చెరువులో మీరు ఎప్పుడు ఈత కొట్టారా పిల్లలు? ఈత కొట్టేటప్పుడు చూడండి, మనం చేతితో నీటిని వెనక్కి తోస్తాం. చేతితో నీటిని స్విమ్మింగ్ పూల్లో కానీ చెరువుల్లో కానీ నీటిని మనం వెనక్కి తోస్తుంటామా లేదా? నీరు వెనక్కి వెళ్ళేటప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము? ముందుకు జరుగుతాం. అంటే నీటిని వెనక్కి తోయటం వల్ల మనము ముందుకు ప్రయాణం చేయటం జరుగుతుంది. ఇదే నీటిని వెనక్కి తోయడం చర్య, మనం ముందుకు వెళ్ళడమే ప్రతిచర్య. ఇప్పుడు అర్థమైందా? వెనక్కి తోయడం యాక్షన్ అయితే ముందుకు తోయటము రియాక్షన్ అవుతుంది. ఇప్పుడు మీకు చర్య ప్రతిచర్య అర్థమైందా? అంటే ప్రతి చర్యకు కూడాను ప్రతిచర్య ఉంటుంది. ఇంకా మీకు సులభంగా అర్థం అవడానికి బెలూన్లో గాలి నింపుతారా?
గాలి నింపేశాం, అవునా? బెలూన్లో అయ్యో ఇప్పుడు బెలూన్ ఉంటే బాగుండేది, మీకు చూపించేవాడిని. బెలూన్ నిండుగా గాలి నింపేసి వెనుక కట్టకుండా మీరు ఇలా విడిచిపెట్టేశారనుకోండి, గాలి ఏమవుతుంది? వెనుకకి బయటకు వచ్చేస్తుందా లేదా? కానీ బెలూన్ చూడండి ఎలా 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 ముందుకు వెళ్తుందా లేదా? అదే అంటే గాలి వెనక్కి రావడం వల్ల బెలూన్ ఏమవుతుంది? ముందుకు వెళ్తుంది. ఇది చర్య ప్రతిచర్య. ఇదే విధంగా ఈ న్యూటన్, అదే న్యూటన్ థర్డ్ లా. ఇక్కడ కూడాను ఇంధనం అనేది మండి, ఫ్యూయల్ ట్యాంక్ మండి కిందకి అగ్ని వస్తుంది కదా, చాలా వేగంతో వస్తుంది అనమాట ఫైర్ ఆ నాజిల్ గుండా. అందుకే రాకెట్ అనేది పైకి వెళ్తుంది. ఇప్పుడు అర్థమైందా మీకు రాకెట్ పనిచేసే విధానము? మనకి ఈ పైన ఉండేదే పేలోడ్ సిస్టమ్ అంటారు. ఇందులో సైంటిస్టులు కూర్చోవచ్చు, ప్రయోగాలు చేస్తారు. ఈ తర్వాత ఉండే ఖాళీ ప్లేస్ ని కంప్యూటర్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ ప్రదేశంలో కంప్యూటర్స్ అమరుస్తారు. రాకెట్ లో 2 ట్యాంకులు, ఒకటి ఘన సాలిడ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది, మరొకటి లిక్విడ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. ఈ రెండింటిని కలుపుతూ ఒకటి ఉంటుంది ఆక్సిజన్ ట్యాంక్ అనేది కలుస్తుంది. ఈ లిక్విడ్ ట్యాంక్ మండి ఆక్సిజన్ తో కలుస్తూ మండటం వల్ల కిందకి చాలా వేగంగా, ఎంత అగ్ని అంటే ఆ అగ్ని 3000 కెల్విన్లు, 3000 డిగ్రీల కెల్విన్లతో వేడిని కలుగు చేస్తుంది. అంటే భూమి అంతర్భాగంలో 6000 ఉంటుంది అందులో సగం. అలాగే సూర్యుడి దగ్గరకు వెళ్తే హీట్ పెరుగుతుంది కదా, అంత అగ్ని. అంటే ఉదాహరణకి రాకెట్ పైకి వెళ్ళేటప్పుడు ఆ అగ్ని దగ్గర మనం ఉన్నామంటే మరి పార్ట్ కాలడం కాదు, మొత్తం నీరయ్యి మన బాడీ ఆవిరైపోతుంది, ఎముకలతో సహా ఆవిరైపోతుంది. మరి మీరు అక్కడ ఇనుములు పెట్టినా సరే ఆవిరైపోతుంది అనమాట. మరి అంత అగ్నిని చల్లార్చడానికి రాకెట్ ప్రయోగ కేంద్రాల వద్ద, శ్రీహరికోట వద్ద కొన్ని వేల లీటర్ల నీటిని కూడా అక్కడ ఉంచుతారనమాట, వెంటనే చల్లార్చడానికి. ఈ విధంగా న్యూటన్ 3వ గమన నియమాన్ని ఉపయోగించి రాకెట్ అనేది పనిచేయటం జరుగుతుంది. వాట్ ఈస్ ద న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అని అంటే, ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఎ రియాక్షన్. ప్రతి చర్యకు ప్రతిచర్య అనేది ఉంటుంది. అర్థమవుతుందా మీకు? అంటే ఒక దెబ్బ కొట్టామనుకోండి, చూడండి 2 చేతులు కలవడం చర్య, కానీ శబ్దం రావటము ప్రతిచర్య. ఒక శబ్దమే కాదు, 2 చేతులకు నొప్పి కూడాను కలుగుతుంది. ఈ న్యూటన్ థర్డ్ లాని ఉపయోగించి రాకెట్ ప్రయోగం చేస్తారు. ఈ న్యూటన్ రాకెట్ ని తయారు చేయడంలో మన సైంటిస్టులు అయినటువంటి అబ్దుల్ కలాం గారు కూడాను ఎంతో కృషి చేశారు. ఈ రాకెట్ టెక్నాలజీని ఉపయోగించే మిసైల్ ను కూడాను తయారు చేయడం జరిగింది. ఆ మిసైల్ ప్రాజెక్టు అనుష ఎక్కడుంది? ఒకసారి తీసుకురామ్మా మిసైల్. ఏది తల్లి? చూడండి పిల్లలు, మన ప్రాజెక్ట్ లో భాగంగా మన అబ్దుల్ కలాం గారిని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అబ్దుల్ కలాం గారిని ఏమని పిలుస్తారు? మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అంటే ఈ రాకెట్ సేమ్ చూడండి, పైన ఎలా ఉంది? సూదిగా. ఇది ఎందుకు సూదిగా ఉంటుంది రాకెట్ కి, మిసైల్ కంటే గాలి ఒత్తిడిని చీల్చుకొని వెళ్ళటానికి వీలుగా ఇక్కడ సూదిగా ఉంటుంది. అలాగే అయ్యో ఒకసారి మన రాకెట్ ని నీట్ గా పెట్టండి, స్టాండ్ చేయండి వేగంగా పెట్టావా? వెరీ గుడ్. ఈ రాకెట్ కి చూడండి సైడ్ వింగ్స్ ఉన్నాయా? ఈ ఫ్యూయల్ ట్యాంక్స్ వింగ్స్ ని మీరు క్లోజ్ చేస్తే సేమ్ మిసైల్ లా ఉంటుందా లేదా? అదంతా మిసైల్. అంటే ఈ రాకెట్ టెక్నాలజీని ఉపయోగిస్తూ మనము మిసైల్ ని కూడా తయారు చేయడము జరిగింది. ఇందులో కూడా లోపల ఫ్యూయల్ ఉంటే ఈ బ్యాక్ సైడ్ నుండి అగ్ని వస్తుంది. ఇందులో కూడా కంప్యూటర్ గైడెడ్ సిస్టమ్ ఉండటం వల్ల మన వాళ్ళు ఎక్కడ ఈ రాకెట్ పడాలి, ఈ మిసైల్ పడాలి అనుకుంటే అదే ప్లేస్ లోకి వెళ్తుంది. దీన్నే
గైడెడ్ సిస్టమ్, ఐసిబిఎం అంటారు ఈ మధ్యన. ఐసిబిఎం అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. అర్థమైందా? ఇంటర్ కాంటినెంట్, కాంటినెంట్స్ అంటే ఖండాలు, ఖండాంతర్గత క్షిపణి అంటారు తెలుగులో. అంటే మన ఆసియా దాటి కూడా ఈ క్షిపణులు వెళ్ళి మన ఇండియన్ సైంటిస్టులు కనిపెట్టిన అగ్ని క్షిపణి ఉంది కదా, ఈ అగ్ని క్షిపణి ఐసిబిఎం క్షిపణి అనమాట. మన ఆసియా ఖండం దాటి కూడా వెళ్ళిపోతుంది. అంత దూరమైన ప్రయాణం చేయగల క్షిపణుల్ని మనం కనిపెట్టడం జరిగింది. ఈ మిసైల్లో కూడాను న్యూటన్స్ థర్డ్ లా మాత్రమే ఉపయోగపడుతుంది. అందుకే మనము అబ్దుల్ కలాం గారికి మన భారతదేశం ఎంతో రుణపడి ఉంది. థ్యాంక్ యూ అండి. మీకు రాకెట్ పనిచేసే విధానం నచ్చినట్లయితే, నచ్చింది పిల్లలు, మీకు అర్థమైంది కదా? చక్కగా న్యూటన్ థర్డ్ లా అంటే అర్థమైందా? అలాగే అంటే సులభమైన ఉదాహరణ, నీటిని వెనక్కి తోస్తే మనం ముందుకు వెళ్తాం. అలాగే మీరు తారాజువ్వలు దీపావళి చూడండి, కింద మంట పెడతాం మనం, మంట పెట్టి అగ్ని బయటికి రావడం వల్ల తారాజువ్వ ఏమవుతుంది? పైకి వెళ్తుంది. అంటే తక్కువ మందు ఉంటుంది కాబట్టి అది సీన్ పైకి వెళ్తుంది. కానీ రాకెట్లో ఎక్కువ పేలోడ్ సిస్టమ్, ఎక్కువ శక్తివంతమైన, ఈ మధ్యన అయితే క్రయోజెనిక్ ఇంజన్స్ కూడా వాడుతున్నారు. రాకెట్స్ లో క్రయోజెనిక్ ఇంజన్స్ కూడాను వాడుతున్నారు. ఈ క్రయోజెనిక్ ఇంజిన్ సిస్టమ్ కూడాను మన భారతదేశం సొంతంగా తయారు చేసుకోగల స్థితిలో ఇప్పుడు ఉంది. అందుకే సాల్యూట్ చేయవచ్చు. మనం అందరము సైంటిస్టులకు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, వాళ్ళని చూసి మనం గర్వపడాలి. క్రమశిక్షణకు, నిజాయితీకి మారు పేరే సైంటిస్టు. పరిశీలన, ప్రతి చిన్న విషయాన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. మేషాలు ఏం చేస్తున్నారు, విద్యార్థులు అబ్జర్వ్ చేయాలి. మేషాలు చెప్పే ప్రతి మాటని మీరు పరిశీలించాలి. అవునా, దీన్ని మనం చేయగలమా లేదా అని కూడా మీరు క్రమశిక్షణతో కలిగి ఉన్నట్లయితే మీరు కూడా మంచి స్థితిలోకి వెళ్ళి మన అబ్దుల్ కలాం లాగా సైంటిస్టులుగా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతాను. సైంటిస్టులను భారతదేశం ఎప్పుడు గుర్తుంచుకుంటుంది. అందుకే అబ్దుల్ కలాం గారిని మన భారతదేశం భారతరత్న అవార్డు కూడా ఇచ్చి సత్కరించింది. ఆ తరువాత భారతదేశంలోనే ఉన్నతమైన పదవి, ఎన్నో ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు? 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చూసారా, భారతదేశ రాష్ట్రపతిని కూడాను చేసింది మన భారతదేశం అన్నమాట. మరి మీరు కూడా ఉన్నత శిఖరాలని అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరి ఈ రాకెట్ పనిచేసే విధానం మీ అందరికీ నచ్చిందని, అర్థమైందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాది మోడల్ ప్రైమరీ స్కూల్, పెద్ద తామరాపల్లి. మీ దుర్యోధన మాస్టర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ రాకెట్